హాయ్ వెల్కమ్ టు భవిత నేను నీలిమ ప్రతిష్టాత్మక ఐఐటీలు నీట్లు ఐఐఎస్సి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ లో పీజీ ఎంటెక్ ఎంఈ చేసేందుకు డైరెక్ట్ గా పీహెచ్డీ లో చేరేందుకు గేట్ తప్పనిసరి ఇంజనీరింగ్ లో ఉన్నత విద్యకే కాకుండా ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగాలకు తొలిమెట్టు గేట్ 2014 ప్రకటన వెలువడిన నేపథ్యంలో గేట్ ప్రాధాన్యం అర్హతలు దరఖాస్తు విధానం ప్యాటర్న్ ప్రిపరేషన్ ప్లాన్ నిపుణుల సలహాలు సూచనలు తదితర అంశాలు ఈ వారం భవితలో మీకోసం గేట్ స్కోర్తో ఐఐటీలు ఐఐఎస్సి నీట్లతో సహా అన్ని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో ఎంటెక్ ఎంఈలో చేరొచ్చు డైరెక్ట్గా పీహెచ్డీ ప్రోగ్రాంలో చేరాలన్నా గేట్ స్కోరే ప్రామాణికం గేట్లో ర్యాంక్ ద్వారా ఐఐటీలు ఐఐఎస్సిలో చేరితే నెలకు 8,000 రూపాయల స్కాలర్షిప్ లభిస్తుంది అదేవిధంగా గేట్ స్కోర్తో ఇతర ఏ కాలేజీలో ఎంటెక్లో చేరినా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి నెలకు 5,000 రూపాయలు ఉపకార వేతనం అందుతుంది అలాగే ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ కు బార్క్ వంటి పరిశోధన సంస్థలో సైంటిస్ట్ ఉద్యోగాలకు కూడా గేట్ ను పరిగణలోకి తీసుకుంటారు ఈ నియామకాల్లో గేట్ స్కోర్ కు 75% వెయిటేజ్ ఇచ్చి మిగతా 25% వెయిటేజీని ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్లకు కేటాయిస్తున్నారు అంతేకాకుండా గేట్ స్కోర్ కు 2 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది గేట్ సివిల్ ఇంజనీరింగ్ లో మంచి స్కోర్ రావాలంటే మొదటిగా మనము జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి జియోటెక్నికల్ ఇంజనీరింగ్కి దాదాపుగా 20% వెయిటేజ్ ఉంటుంది ఆ తర్వాతకి వస్తే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో నూతన ఆవిష్కరణలు అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎయిర్ పొల్యూషన్లో ఉన్నాయి సో వీటికి సంబంధించి ఒక వెయిటేజీ తర్వాత స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్సీసీ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈ విధంగా ఒక ఆర్డర్ ప్రకారం మనం ప్రిపేర్ అవుతా ఉంటే మంచి స్కోర్ వస్తుంది అయితే మన అందరికీ తెలుసు మ్యాథమెటిక్స్ లేనిది అసలు ఇంజనీర్ జీవితమే లేదు మ్యాథమెటిక్స్కి 15% వెయిటేజ్ ఉంది యాప్టిట్యూడ్కి కూడా 15% వెయిటేజ్ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు ఏరియాస్ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఫస్ట్ ఈ రెండిటి మీద ఫోకస్ చేసిన తర్వాత మిగతా కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి రావాలి నేషనల్ కోఆర్డినేషన్ బోర్డ్ గేట్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యాశాఖల తరపున బెంగళూరులోని ఐఐఎస్సి 7 ఐఐటీలు సంయుక్తంగా ప్రతి ఏటా గేట్ను నిర్వహిస్తున్నాయి గేట్ 2014కు ఐఐటి ఖరగ్పూర్ నిర్వహణ సంస్థగా వ్యవహరిస్తోంది గేట్ను రాసేందుకు అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ ఫార్మసీలలో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన వారు లేదా మ్యాథ్స్ సైన్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ అలాగే తత్సమాన విభాగంలో మాస్టర్ డిగ్రీ లేదా నిర్దేశించిన విధంగా ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్లో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ వంటి ఇంజనీరింగ్ తత్సమాన ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణత అర్హత కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా గేట్ ను దరఖాస్తు చేసుకోవచ్చు 3వ ఏడాది విద్యార్థులు అనర్హులు చాలా మంది స్టూడెంట్స్ ఓన్లీ బీటెక్ దగ్గర ఆపేస్తున్నారు ఇప్పుడు మోర్ నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే ఇంజనీర్స్ చాలా మంది మార్కెట్లోకి వచ్చేసరికి ఒక చాలా డిమాండ్ ఏర్పడింది చాలా కాంపిటీషన్ ఏర్పడింది సో స్పెషలైజేషన్ లేనిది అంత ఈజీగా మంచి జాబ్స్ రావట్లేదు ఆ రియలైజేషన్ కూడా పిల్లల్లో వచ్చింది కాబట్టి మోర్ చిల్డ్రన్ స్టార్టెడ్ టేకింగ్ గేట్ హైయర్ ఎడ్యుకేషన్ కోసమని గేట్ ఎగ్జామ్ తీసుకుంటున్నారు 3వ ప్రధానమైన రీజన్ గేట్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఒకసారి బీటెక్ తర్వాత చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తీసుకోండి అంటే ప్రభుత్వ రంగ ఎగ్జామినేషన్స్ కానీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ కానీ గ్రూప్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి వాటి పేపర్ స్ట్రక్చర్ చూస్తే యాప్టిట్యూడ్ ఉంటుంది అండ్ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది ఇప్పుడు గేట్లో ఈ చేంజ్ 2010లో ఫస్ట్ టైం యాప్టిట్యూడ్ ఇంట్రడ్యూస్ చేశారు గేట్లో దాని తర్వాత గేట్ ఒక్కదానికి ప్రిపేర్ అయితే బీటెక్ తర్వాత చాలా ఎగ్జామినేషన్స్కి ఈ ప్రిపరేషన్ యూజ్ అవుతుంది అన్న భావన పిల్లల్లో కూడా కలిగింది దాని ప్రకారం 2009లో 2 లక్షల మంది గేట్ అప్లై చేస్తే 2010లో 4.5 లక్షల మంది గేట్ అప్లై చేశారు గేట్ పరీక్షకు ఆన్లైన్లో ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అలాగే పురుష జనరల్ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ పీడీ మహిళా అభ్యర్థులకు ఫీజుల వివరాలు అలాగే దరఖాస్తు విధానం తదితర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం
గేట్ పరీక్షకు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 3, 2013. గేట్ దరఖాస్తు ఫీజు పురుష జనరల్ అభ్యర్థులకు రూ. 1,500, ఎస్సీ, ఎస్టీ, పీడీ మహిళా అభ్యర్థులకు రూ. 750. గేట్ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను ఎక్కడా అమ్మరు. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐఐఎస్సి 7 ఐఐటీలకు సంబంధించిన ఏదో ఒక జోనల్ గేట్ వెబ్సైట్లలో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకుని దరఖాస్తును పూరించాలి. పూర్తి చేసిన ఆన్లైన్ అప్లికేషన్ను ప్రింటౌట్ తీసుకొని మంచి నాణ్యత కలిగిన ఫోటోను అతికించి సంతకం చేసి అవసరమైన పత్రాలతో పాటు సంబంధిత గేట్ కార్యాలయానికి పంపించాలి. అప్పుడే గేట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయినట్లు. గేట్ సిలబస్లో ఏ బ్రాంచ్లో చూసినా మినిమం 10 సబ్జెక్టులు ఉంటాయి. కానీ క్వశ్చన్లు మాత్రం కేవలం టోటల్గా 65 క్వశ్చన్లకి మాత్రమే ఉంటాయి. అంటే ఒక సబ్జెక్ట్లో ఎన్ని ప్రశ్నలు ఇవ్వాలా అనేది చాలా సమస్య కూర్చుంది. సో ఐఐటి ప్రొఫెసర్స్ ఏం చేస్తున్నారు, దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టారు. ఒక క్వశ్చన్లో 2-3 సబ్జెక్టులు మిళితం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎం ప్లస్ మ్యాథ్స్, ఎఫ్ఎం ప్లస్ మ్యాథ్స్, ఎస్ఎం ప్లస్ ఎఫ్ఎం, ఎఫ్ఎం ప్లస్ ఇరిగేషన్. సో ఈ విధంగా అన్ని బ్రాంచుల్లో కూడా 2-3 సబ్జెక్టులు కలిపి చేయడం వల్ల ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువైనప్పటికీ అన్ని సబ్జెక్ట్స్లోని అన్ని కాన్సెప్ట్స్ని మిళితం చేసి స్టూడెంట్ని టెస్ట్ చేయగలుగుతున్నారు. గేట్ 2014లో మొత్తం 21 బ్రాంచ్లకు ఆన్లైన్లోనే పరీక్ష జరుగుతుంది. గత ఏడాది 15 పేపర్లకు మాత్రమే ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1, మార్చి 2, 2014 మధ్య పరీక్ష జరుగుతుంది. ఖచ్చితమైన పరీక్ష షెడ్యూల్ను గేట్ 2014 వెబ్సైట్లో ప్రకటిస్తారు. అభ్యర్థి తన బ్రాంచ్ సబ్జెక్టుకు సంబంధించి ఒక పేపర్ పరీక్షకు మాత్రమే హాజరు కావాలి. గేట్ పరీక్ష ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. గేట్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. 65 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. గేట్ 2014 ప్రశ్నాపత్రంలో మల్టిపుల్ చాయిస్ టైపు, న్యూమరికల్ ఆన్సర్స్ టైపు ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ టైప్ ప్రశ్నలకు ఆప్షన్లు ఇస్తారు. అదే న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వరు. వర్చువల్ కీప్యాడ్ను ఉపయోగించి సమాధానం పూరించాలి. ప్రశ్నాపత్రంలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. విభాగం 1లో 1 నుంచి 25 వరకు ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కొక్క మార్కు. విభాగం 2లో ప్రశ్న 26 నుంచి ప్రశ్న 55 వరకు మొత్తం 30 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు చొప్పున మొత్తం 60 మార్కులను కేటాయించారు. 56 నుంచి 65 వరకు జనరల్ యాప్టిట్యూడ్ ప్రశ్నలు ఉంటాయి. జిఏ నుంచి వచ్చే 10 ప్రశ్నల్లో లాంగ్వేజ్, అనలిటికల్ స్కిల్స్ పై ప్రశ్నలు అడుగుతారు. వీటికి 15 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 33.33% నెగిటివ్ మార్కులుంటాయి. ఒక కంపెనీ తన ఓన్ ఎగ్జామినేషన్ పెట్టచ్చు, లేకపోతే గేట్ ఇన్ని లక్షల మంది రాసే కాంపిటీషన్లో వచ్చిన మార్క్స్ తీసుకోవచ్చు. చాలా ప్రభుత్వ రంగ కంపెనీలు ముందు మాట్లాడుకున్నట్టు గేట్ స్కోర్ ఆధారంగానే ఇస్తున్నాయి. మెల్లమెల్లగా ఈ ట్రెండ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్లో కూడా మాకు కనపడుతోంది. కొన్ని ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ గేట్ స్కోర్కి చాలా వెయిటేజ్ ఇస్తున్నాయి. రైట్, ఎందుకంటే ఏదైనా ఒక రిక్రూట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత కొన్ని టెక్నికల్ రౌండ్ ఉంటుంది, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా తీసుకుంటారు. ఈ మూడిట్లో 2 గేట్ ద్వారానే మనకు నిరూపితం అవుతుంది. కాబట్టి గేట్ అనేది ఒక మంచి బెంచ్ మార్క్, ఎంప్లాయబిలిటీ బెంచ్ మార్క్ అవబోతుంది ఫ్యూచర్లో. గేట్లో మొత్తం 21 బ్రాంచ్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష జరుగుతుంది. ఈ 21 బ్రాంచ్లలో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే బ్రాంచ్లు ఇవే. ఆయా బ్రాంచ్లకి ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి తదితర అంశాలు ఇప్పుడు చూద్దాం. ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ఇంజనీరింగ్ బ్రాంచులు చూస్తే అవి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE, మెకానికల్ ఇంజనీరింగ్ ME, సివిల్ ఇంజనీరింగ్ CEలకు ప్రిపేర్ సరళి చూస్తే సబ్జెక్ట్ ప్రాథమిక అంశాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను పరీక్షించేలా గేట్ ప్రశ్నాపత్రం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ముందు నుంచే తమ బ్రాంచ్కు సంబంధించి కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్ కొనసాగించాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలపై పట్టు బిగించాలి.
కాన్సెప్టులు తేలిగ్గా అర్థమయ్యేలా ఉన్న ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకొని 1-2 సార్లు చదవాలి. దాంతోపాటు సాధ్యమైనన్ని ఎక్కువ ప్రీవియస్ పేపర్లను, మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. తద్వారా ముఖ్యమైన అంశాలు ఏవో అభ్యర్థికి ఇట్టే అర్థమవుతుంది. పరీక్షకు 2 నెలల ముందు నుంచే ప్రిపరేషన్ పూర్తి చేసి రివిజన్ ప్రారంభించాలి. పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి మంచి ర్యాంకు రావాలంటే మ్యాథ్స్, జనరల్ యాప్టిట్యూడ్ పై బాగా దృష్టి సారించాలి. ఈ సంవత్సరం అన్ని బ్రాంచెస్ని ఆన్లైన్ ఎగ్జామ్ చేశారు కాబట్టి మనకి ఆన్లైన్ ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో పాటుగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా వస్తున్నాయి. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించిన క్వశ్చన్స్కి, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్కి సంబంధించి పిల్లలకి కొంచెం భయం ఉంటుంది. అంటే సింబల్స్ ఎలా చేయాలి, పై అనే సింబల్ ఇస్తే ఎలా రాయాలి, లేకపోతే ఈక్వేషన్ ఆన్సర్ అయితే ఎలా రాయాలి, నా ఆన్సర్ కరెక్ట్గా వస్తుందో రాదో, డీవియేషన్ ఉంటే ఎలా, దీని గురించి పిల్లలు ఒక విషయాన్ని గమనించాలి. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా న్యూమరికల్ ఆన్సర్డ్ క్వశ్చన్స్, వేర్ వాటన్నింటికి కూడా పాజిటివ్ ఇంటిజర్ లేదా పాజిటివ్ రియల్ నెంబర్ ఆన్సర్ మాత్రమే ఉంటుంది. పాజిటివ్ ఇంటిజర్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలి. పాజిటివ్ రియల్ నెంబర్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ పాజిటివ్ రియల్ నెంబర్ని 2 డెసిమల్స్ వరకు కన్సిడర్ చేసి దానికి దగ్గరగా అప్రాక్సిమేట్గా ఆన్సర్ వచ్చినా కానీ కన్సిడర్ చేస్తారు. గేట్కు ఇంకా 6 నెలల సమయం ఉంది కాబట్టి రోజులో ప్రిపరేషన్కి ఎంత సమయం కేటాయించాలి, ఏ సబ్జెక్టులపై పట్టు సాధించాలి తదితర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. గేట్ పరీక్షకు ఇంకా 6 నెలల సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి రోజుకు కనీసం 6 గంటలు ప్రిపరేషన్కు కేటాయించాలి. ఈ 6 నెలల కాలంలో ఏ అంశాలను సమర్థవంతంగా పూర్తి చేయగలమో అంచనా వేసుకొని వాటిపై ఎక్కువగా దృష్టి సారించాలి. అదే సమయంలో సిలబస్లోని ఏ అంశాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇంజనీరింగ్ మ్యాథ్స్కు 15% వెయిటేజ్ ఉంది కాబట్టి విద్యార్థులు మ్యాథ్స్పై పట్టు సాధించాలి. మ్యాథ్స్పై పూర్తి స్థాయి అవగాహన సాధిస్తే అది ఇంజనీరింగ్ సబ్జెక్టుల ప్రిపరేషన్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందనే విషయాన్ని గుర్తించాలి. ఎంటెక్ చేస్తే నీ అభిరుచికి అనుగుణంగా చెయ్యి. అయితే ఎంటెక్ చేశాక కూడా రీసెర్చ్కి కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. సో గేట్ స్కోర్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకోటి, గేట్ ప్రిపరేషన్ వల్ల మరికొన్ని ఉపయోగాలు ఉన్నాయి. స్టేట్ సర్వీస్ కమిషన్స్, ఒక్కసారి గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాడు స్టేట్ సర్వీస్ కమిషన్లో ఆటోమేటిక్గా సెలక్షన్ వస్తుంది. మరి ఇంజనీరింగ్ సర్వీస్ ఏమంటారేమో, గేట్ చక్కగా ప్రిపేర్ అయిన వాడికి ఐఏఎస్ సెలక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒక 30% సిలబస్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ గేట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఐఏఎస్లో వస్తుంది. భవితలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు భవిత. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిపరేషన్ తీరు, ఏ పుస్తకాలు చదవాలి, ఈ బ్రాంచ్తో ఉన్న క్రేజ్, స్పెషలైజేషన్లు, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దామా. గేట్ 2014లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్ను అటెంప్ట్ చేసే విద్యార్థులు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్తో పాటు డిజిటల్ లాజిక్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్, ఆల్గారిథమ్స్, థియరీ ఆఫ్ కంప్యూటేషన్, కంపైలర్ డిజైన్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేసెస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ నెట్వర్క్స్, వెబ్ టెక్నాలజీస్ తదితర అంశాలను చదవాల్సి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిఫరెన్స్ బుక్స్, ప్రోగ్రామింగ్ కనెత్కర్, డేటా స్ట్రక్చర్ ఆలెన్ వ్యూస్, ఆల్గారిథమ్స్ సాహ్ని, ఫార్మల్ లాంగ్వేజెస్ ఉల్మాన్, కంపైలర్ డిజైన్ రవి సేతి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రెస్మాన్, కంప్యూటర్ నెట్వర్క్స్ టాన్ అండ్ బౌన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్లు, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఇంజనీరింగ్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మల్టీమీడియా, ఎంబెడెడ్ సిస్టమ్స్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉద్యోగ అవకాశాలు చూస్తే టీసీఎస్, విప్రో, ఐబీఎం, అసెంచర్. సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్, డెవలప్మెంట్ టూల్స్, నెట్వర్కింగ్, డేటాబేస్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. Methodology of gate preparation, basically we advise to be followed is a 3-step process. Fundamentals should be very clear, basic concepts should be very clear, and what is important next is applying the concept
applying the fundamentals in the problem domain, where we find many students are lacking in. So that is one core area where students have to put more effort to. And of course the third step will be going for problem solving. In short, we say preparing for GATE basically is knowing, as said by Bruce Lee, knowing is not enough, we must apply. Willingness is not enough, we must do it. So knowing the concept is not sufficient enough, we must basically be applying the concept. And secondly, having a will is not sufficient enough, we have to basically consistently work for it. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రిపరేషన్ సరళి అలాగే ఈ బ్రాంచ్ లోని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ పుస్తకాలు చదవాలి, ఈ బ్రాంచ్ లో ఉన్న క్రేజీ స్పెషలైజేషన్లు, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. గేట్ 2014లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పేపర్ను రాసే విద్యార్థులు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ తో పాటు నెట్వర్క్, ఎలక్ట్రానిక్ డివైసెస్, అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, సిగ్నల్ అండ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ తదితర అంశాలను అధ్యయనం చేయాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ రిఫరెన్స్ బుక్స్: నెట్వర్క్ థియరీ 1 వాన్ బెల్కెన్బర్గ్, హైట్ క్లింబరీ, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, ఎల్ బాయిల్స్టెడ్, సెద్రా అండ్ స్మిత్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ, హైట్ క్రౌస్, కంట్రోల్ సిస్టమ్, ఐజే నాగరాజ్ అండ్ గోపాల్, బీసీ కౌ, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఓపెన్ హిమ్, స్కామ్స్ సిరీస్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, జైన్, మోరిస్ మానో, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సామెన్ హైకిస్, స్కామ్స్ సిరీస్, మైక్రో ప్రాసెసర్ 8085, గోవాంకర్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లు: కమ్యూనికేషన్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ అండ్ మైక్రో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిస్టమ్స్ అండ్ సిగ్నల్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఉద్యోగ అవకాశాలు చూస్తే ఇండియన్ రైల్వేస్, అటామిక్ ఎనర్జీ కమిషన్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, బిఎస్ఎన్ఎల్, మోటరోలా, ఐబిఎం, హెచ్పి కంపెనీల్లో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. గేట్ ప్యాటర్న్లో మోస్ట్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఫేస్ చేసే సబ్జెక్ట్స్లో 80% సబ్జెక్ట్స్ ఈసీ ట్రిపుల్ ఈ రిలేటెడ్ సబ్జెక్ట్స్, కానీ 20% సబ్జెక్ట్స్ మాత్రం కోర్ ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్స్. కోర్ ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడితే ట్రాన్స్డ్యూసర్స్ అండ్ మెకానికల్ మెజర్మెంట్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇదొక సబ్జెక్ట్, అనలిటికల్, ఆప్టికల్, బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది రెండవ సబ్జెక్ట్. అంటే ఓవరాల్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ పరిధిలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ సిలబస్ని రెండు కోర్ సబ్జెక్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇవి మన గేట్ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ సబ్జెక్ట్స్. ఈ రెండు సబ్జెక్ట్స్ యొక్క వెయిటేజ్ వచ్చేసి 40 మార్క్స్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సబ్జెక్ట్స్లో అడిగేటువంటి క్వశ్చన్స్ కోర్ సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ మాత్రమే కాకుండా అదర్ బ్రాంచెస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కూడా మిక్స్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్డ్యూసర్స్ ఈ సబ్జెక్ట్లో ఆబ్జెక్టివ్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్. అంటే నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అంటే ప్రెజర్, టెంపరేచర్, ఫ్లో, హ్యూమిడిటీ, సౌండ్, pH ఇవన్నీ మెకానికల్ మెజర్మెంట్స్ రిలేటెడ్ అయినప్పటికీ వీటి యొక్క ఎలక్ట్రికల్ మెథడ్స్ ఏంటివి అనేటు వాడు చెక్ చేస్తున్నారు గేట్లో. కాబట్టి ఇవి చెక్ చేసేటప్పుడు కొద్దిగా మెకానికల్ కాన్సెప్ట్, కొద్దిగా సర్క్యూట్ అనాలిసిస్ కాన్సెప్ట్, ఫైనల్గా మ్యాథమెటికల్ కాన్సెప్ట్, ఈ మూడింటిని కలిపి క్వశ్చన్ను ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ప్రిపేర్ అవ్వాలి, అంటే కోర్ ఇన్స్ట్రుమెంటేషన్. రెండవ విషయము ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, అంటే నెట్వర్క్ థియరీ, అనలాగ్ ఆపామ్స్. బికాజ్ లాస్ట్ 5 years నుంచి ఒక స్టేట్ అవే ట్రాన్స్యూజర్ క్వశ్చన్ రావట్లేదు. ట్రాన్స్యూజర్ అలాంగ్ విత్ ఒక ఆపాంప్ సర్క్యూట్, ట్రాన్స్యూజర్ అలాంగ్ విత్ ఒక ఫిల్టర్ సర్క్యూట్, ట్రాన్స్యూజర్ అలాంగ్ విత్ ఒక కంట్రోల్ సిస్టమ్ క్లోజ్డ్ లూప్ సర్క్యూట్, ట్రాన్స్యూజర్ అలాంగ్ విత్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇట్లా అప్లై చేసే విధంగా వస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో స్టూడెంట్స్ కేర్ తీసుకోవాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ లో ఏ స్పెషలైజేషన్లు తీసుకోవాలంటే ఎటువంటి అంశాల మీద పరిజ్ఞానం ఉండాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఈ బ్రాంచ్ తో ఉన్న క్రేజ్ స్పెషలైజేషన్లు, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. గేట్ 2014లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పేపర్కు హాజరయ్యే విద్యార్థులు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ తో పాటు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ తదితర అంశాలను చదవాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెఫరెన్స్ బుక్స్: ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, ఏకే సహాని, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, జైన్, మారిస్మానో,
పవర్ ఎలక్ట్రానిక్స్ రషీద్ సింగ్ కేబీ కంచాండి, ఎలక్ట్రికల్ మిషన్ నాగరాజ్ అండ్ కొటారి పిఎస్ బిమ్రా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లు విఎల్ఐసి అండ్ మైక్రో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ డిజైన్ టెక్నాలజీ, సిస్టమ్స్ అండ్ సిగ్నల్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్, పవర్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉద్యోగ అవకాశాలు ఉత్పాదక సంస్థల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు, పవర్ కార్పొరేషన్లు, హైడ్రో ఎలక్ట్రిసిటీ రంగం, పెట్రోలియం, స్టీల్, రసాయన పరిశ్రమలు. ప్రభుత్వ రంగ కంపెనీలు చూస్తే బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, సెయిల్ మరియు గెయిల్. ప్రైవేట్ కంపెనీల్లో చూస్తే టాటా, శాంసంగ్, జిఎంఆర్, ఎయిర్టెల్, ఐడియా లాంటి కంపెనీల్లో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. చాలా మటుకు స్టూడెంట్స్ దే కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ వన్ సబ్జెక్ట్, దట్ మే బీ దేర్ ఫేవరెట్ సబ్జెక్ట్. ఆ ఫేవరెట్ ఉండొచ్చు, కానీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ఒక స్ట్రాటజీ కావాలి. ఆ స్ట్రాటజీ అనేది హౌ టు గెట్ ఇన్ టు ఫండమెంటల్స్. ఇష్టమైన సబ్జెక్ట్ పవర్ సిస్టమ్స్, నాకు ఒక ఇష్టమైన సబ్జెక్ట్ ఉంది, కానీ అది బ్యాలెన్స్ చేస్తూ కోర్ సబ్జెక్ట్స్ కూడా చదువుతూ ఉండాలి. సబ్జెక్ట్స్ లైక్ పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, టుడే దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఎంటెక్ చేస్తే ఎక్కువగా 90% స్టూడెంట్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ పవర్ సిస్టమ్స్ తీసుకుంటారు. అలా అని చెప్పేసి గేట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ రెండు మాత్రమే కాన్సన్ట్రేట్ చేయకూడదు. బట్ టు గెట్ ర్యాంక్, స్మాల్ సబ్జెక్ట్స్ లైక్ అనలాగ్, డిజిటల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ సబ్జెక్ట్స్ like signals must be emphasized. Later when you become MTech, then you will be specialist in a particular area. But as far as preparation is concerned, fundamentals అనేవి అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఉంటాయి. ఏ ఒక్క సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేసినా he may not score very good rank and very good percentile. మెకానికల్ ఇంజనీరింగ్ లో విద్యార్థుల ప్రిపరేషన్ తీరు ఎలా ఉండాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఈ బ్రాంచ్ తో ఉన్న క్రేజీ స్పెషలైజేషన్స్ తో పాటు ఈ రంగంలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో ఇప్పుడు చూద్దామా. గేట్ 2014లో మెకానికల్ ఇంజనీరింగ్ హాజరయ్యే విద్యార్థులు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ తో పాటు ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, థియరీ ఆఫ్ మెషిన్స్, వైబ్రేషన్స్, డిజైన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, థర్మోడైనమిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ తదితర అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. మెకానిక్ ఇంజనీరింగ్ రిఫరెన్స్ బుక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్ టిమోషెంకో అండ్ యంగ్, థియరీ ఆఫ్ మెషిన్స్ ఘోష్ అండ్ మాలిక్, ఎస్ఎస్ రతన్, వైబ్రేషన్స్ ఎంపీ గ్రోవర్, డిజైన్ ఆఫ్ మెషిన్స్ జేఈ సింగ్లీ, విబి భండారి, ఫ్లూయిడ్ మెకానిక్స్ కె సుబ్రహ్మణ్య, ఏకే జైన్, హీట్ ట్రాన్స్ఫర్ ఆర్సి సచిదేవ. మెకానికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లు డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, ఎనర్జీ సిస్టమ్స్. మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉద్యోగ అవకాశాలు చూస్తే బిహెచ్ఈఎల్, ఐఓసిఎల్ వంటి ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. అలాగే మారుతి, సుజుకి, టాటా మోటార్స్, వోల్వో, టయోటా తదితర ప్రైవేట్ కంపెనీల్లో వీరికి అనేక ఉద్యోగ అవకాశాలుంటాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం విజిట్ చేయాల్సిన వెబ్సైట్ www.gate.iitkgp.ac.in. ఇది ఈ వారం భవిత. మరో చక్కటి అంశంతో వచ్చే వారం మళ్ళీ భవితలో కలుసుకుందాం. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.